హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 ఫిబ్రవరికి నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 100 క్వశ్చన్స్ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు మాత్రమే తీసుకోవడం జరిగింది. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 2025 రిపబ్లిక్ డే పెరేడ్ టేబుల్ యాక్స్లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈ 2025 రిపబ్లిక్ డే పెరేడ్లో మొదటి స్థానంలో నిలవడం అనేది జరిగిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ 2025 రిపబ్లిక్ డే యొక్క ముఖ్య అతిథి ఎవరయ్యా అంటే ప్రభువో సుబియాంటో. ఈయన ఇండోనేషియా దేశం యొక్క అధ్యక్షుడు. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, 2025 ఫిబ్రవరిలో భారతదేశంలో ఎన్ని కొత్త రామ్సే సైట్లను గుర్తించారండి? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ 2025 ఫిబ్రవరిలో గుర్తించినవి మొత్తం 4 అండి. అవి సక్కరకొట్టై పక్షుల అభయారణ్యం, ఇది తమిళనాడులో ఉంటుంది. రక్తంగల్ పక్షుల అభయారణ్యం, ఇది కూడా తమిళనాడులో ఉంటుంది. కచయ్య పల్రి చిత్తడి నెల ప్రాంతం వచ్చేసి ఇది సిక్కిం రాష్ట్రంలో ఉంటుందండి. దాని తర్వాత ఉద్వా సరస్సు, సో ఇది ఉద్వా సరస్సు అండి, ఇది జార్ఖండ్లో ఉంటుంది. చూడండి, సిక్కిం రాష్ట్రంలో చిత్తడి నేల ప్రాంతం, తమిళనాడులో 2 పక్షుల అభయారణ్యాలు, దాని తర్వాత సరస్సు వచ్చేసి ఉద్వా సరస్సు, ఇది జార్ఖండ్లో ఉంటుంది. ఇవి క్లారిటీ అండి, గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. అయితే వీటిని కలుపుకొని ప్రస్తుతం ఇండియాలో మొత్తం రామ్సైర్ సైట్లు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 89 రామ్సైర్ సైట్లు ఉన్నాయండి. దాంట్లో మన ఇండియాలోనే ఎక్కువ రామ్సైర్ సైట్లు కలిగిన రాష్ట్రం చూసుకుంటే తమిళనాడు రాష్ట్రం. ఓకే, తమిళనాడు రాష్ట్రం ఎక్కువ రామ్సైర్ సైట్లు కలిగిన రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చండి. సో ఈ 4 బిట్లు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్, ఇటీవల యునెస్కో ప్రపంచంలోని చిత్తడి నేల నగరాల జాబితాలో ఏ భారతీయ నగరాన్ని చేర్చిందండి? వెరీ 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 ఇంపార్టెంట్ అండి, డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ డి, బి మరియు సి, అంటే ఉదయపూర్ మరియు ఇండోర్. ఉదయపూర్ వచ్చేసి ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. ఓకే, ఉదయపూర్ రాజస్థాన్ కాక ఇండోర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో మన ఇండియాలో మొదటిసారిగా యునెస్కో చిత్తడి నేల నగరాలను గుర్తించడం అనేది జరిగింది. అయితే ప్రపంచం మొత్తంలో ఓన్లీ 31 నగరాలు మాత్రమే ఇలా గుర్తించారండి. వాటిలో మన ఇండియా నుంచి ఉదయపూర్ మరియు ఇండోర్, ఈ 2 నగరాలు ఈ యునెస్కో చిత్తడి నేల నగరాల జాబితాలో చేరడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, భారత ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఎన్ని సంవత్సరాలకు గాను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 7 సంవత్సరాలు. అయితే ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ కింద భారత ప్రభుత్వం 2024 నుండి 30 వరకు భారతదేశంలో ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. నెక్స్ట్, మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్స్ కింద ఏ పప్పు ధాన్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది? ఆప్షన్ డి, ఇది కూడా పైవన్నీ అండి, అంటే కందిపప్పు, మినప్పప్పు మరియు మైసూరు పప్పు, ఈ 3 పప్పులను ఈ మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్స్ కింద ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ 3 పప్పులను 6 సంవత్సరాల వరకు ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇటీవల ఆర్బీఐ రేపో రేటు ఎంత ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 6.25%. అంతకుముందు 6.5% ఉండేది, దానిని 0.25% తగ్గిస్తూ ఆర్బీఐ 6.25%కి ఆర్బీఐ రేపో రేటును ఉంచడం అనేది జరిగిందనమాట. నెక్స్ట్, ఇండియాలో భిక్షటన నేరంగా ప్రకటించిన 2వ నగరం ఏది? సో ఇక్కడ మనం ముందుగా మొదటి నగరం చూద్దాం. మన ఇండియాలో మొదటిసారిగా భిక్షం వేసేవారు కానీ తీసుకునే వాళ్ళని కానీ ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందండి. ఇది ఇండోర్ నగరంలో మొదటిసారిగా దీనిని ప్రకటించడం జరిగింది. సెకండ్ వచ్చేసి భోపాల్, సెకండ్ నగరం వచ్చేసి భోపాల్. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం మరియు బ్రీడింగ్ కేంద్రంను ఏ రాష్ట్రంలో ఏర్పాటుకు సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెల్ల పులుల పెంపకం మరియు బ్రీడింగ్ కేంద్రంను ఏర్పాటు చేయడానికి సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇండియాలో ఏ రాష్ట్రం నక్సల్ ఫ్రీగా ప్రకటించడం జరిగింది?
ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం. అయితే ఈ కర్ణాటక రాష్ట్రంలో చివరి నక్సలైట్ అయిన లక్ష్మి గారు లొంగిపోయిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. నెక్స్ట్, స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పటి వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2026వ సంవత్సరం వరకు. అయితే ఈ స్కిల్ ఇండియా ప్రోగ్రాం కింద పరిశ్రమ అవసరాలను తీర్చడానికి మరియు దేశ అభివృద్ధికి సహాయపడడానికి భారతదేశంలో శిక్షణ పొందిన శ్రామిక శక్తిని సృష్టించడానికి 2015వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కిల్ ఇండియా మిషన్ను ప్రారంభించడం అనేది జరిగింది. అయితే ముందుకు ఇక్కడ గమనించాలండి, దీనిని ప్రారంభించిన సంవత్సరం 2015వ సంవత్సరం, దీనిని 2026 వరకు పొడిగించడం అనేది జరిగింది. నెక్స్ట్, 4వ ఎడిషన్ ఇండియా యూకే ఎనర్జీ డైలాగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది న్యూఢిల్లీలో జరిగిందండి. అయితే దీంట్లో విద్యుత్ శాఖ మంత్రి అయిన మనోహర్ లాల్ ఖట్టర్ మరియు యూకే యొక్క ఎనర్జీ సెక్యూరిటీ అండ్ నెట్ జీరో కార్యదర్శి అయిన ఎడ్ మిలిబ్యాండ్ వీళ్ళిద్దరి మధ్య ఈ సదస్సు అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్, 2025 యుఎన్ రెగ్యులర్ బడ్జెట్ కోసం భారత్ ఎంత సహాయం చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 37.64 మిలియన్లు. అయితే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 327 కోట్ల రూపాయలను యుఎన్ రెగ్యులర్ బడ్జెట్ కోసం మన ఇండియా సహాయం చేయడం జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో లింపాటిక్ పైలేరియాసిస్ను నిర్మూలించడానికి ఎప్పటి వరకు లక్ష్యంగా పెట్టుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2027వ సంవత్సరం వరకు. అయితే ఈ లింపాటిక్ పైలేరియాసిస్ అనేది పైలేరియా అని పిలువబడే దారం లాంటి పురుగుల వల్ల కలిగే పరాణజీవి సంక్రమణ. అయితే ఈ లింపటిక్ పైలేరియాసిస్ యొక్క ఇంకొక పేరండి నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి. నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధి అని కూడా అంటారు. అయితే ఇది ఎలా వ్యాప్తి చెందుతుందయ్యా అంటే, ఈ వ్యాధి సోకిన దోమలు మనుషులను కాటేయడం ద్వారా ఇది వ్యాప్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్, వరల్డ్ మెమొరీ లీగ్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విశ్వరాజ్ కుమార్. అయితే ఈయన మొత్తం 13.50 సెకండ్లలో 80 అంకెలను రీకాల్ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించారండి. నెక్స్ట్, భారతదేశం నుండి ఆకాశ్ క్షిపణి వ్యవస్థను ఏ దేశం కొనుగోలు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫిలిప్పీన్స్ దేశం. ఫిలిప్పీన్స్ దేశం మన ఇండియా నుంచి $200 మిలియన్ల విలువైన ఆకాశ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడానికి ఒప్పందం అనేది జరిగింది. అయితే అంతకుముందు ఫిలిప్పీన్స్ దేశం మన ఇండియా నుంచి బ్రహ్మోస్ క్షిపణిని కూడా కొనుగోలు చేసిందండి. అయితే ఈ ఫిలిప్పీన్స్ దేశమే కాదండి బ్రహ్మోస్ క్షిపణిని కొనుగోలు చేసింది, ఇండోనేషియా దేశం కూడా ఈ బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేయడం జరిగింది. ఇంకో 2 దేశాలు మలేసియా మరియు వియత్నాం కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయన్నమాట. అయితే అంతేకాకుండా మన ఇండియా నుండి పినాకా రాకెట్ వ్యవస్థను ఏ దేశం కొనుగోలు చేసిందయ్యా అంటే ఆర్మేనియా దేశం. ఆర్మేనియా దేశం మన ఇండియా నుండి పినాకా రాకెట్ వ్యవస్థను కొనుగోలు చేసింది. బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేసిందేమో ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియా. ఓకే. నెక్స్ట్, ఇటీవల భారత సందర్శించిన షేక్ తమీమ్ బిన్ అహ్మద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఏ దేశ అధ్యక్షుడు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఖతార్ దేశ యొక్క అధ్యక్షుడైన షేక్ తమీమ్ బిన్ హమీద్ బిన్ ఖలీఫా అల్ థానీ ఇటీవల ఇండియా సందర్శించడం జరిగింది. అయితే ఈయన అంతకుముందు 2015వ సంవత్సరంలో మన ఇండియాకు రావడం జరిగింది. ప్రజెంట్ 2025లో అంటే దాదాపుగా 10 సంవత్సరాల్లో రావడం జరిగిందన్నమాట. అయితే ఈయన ప్రధాని నరేంద్ర మోదీ గారిని మరియు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని కలవడం కూడా జరిగిందండి. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి నీటి అడుగున మ్యూజియంను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మహారాష్ట్రలో. నెక్స్ట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ మ్యారిటైమ్ నావిగేషన్ ఎయిడ్స్ వైస్ ప్రెసిడెంట్గా ఏ దేశాన్ని ఎన్నుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మన ఇండియాను ఎన్నుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల బే ఆఫ్ బెంగాల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? చూడండి, బే ఆఫ్ బెంగాల్ ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్గా. ఆన్సర్ దీన్ని కూడా మన ఇండియానే
చైర్మన్గా ఉంటుంది. నెక్స్ట్ 2025 భారత్ కాలింగ్ కాన్ఫరెన్స్ ముంబైలో ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయిన పీయూష్ గోయల్ గారు దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకొకటి ఫ్రెండ్స్, మంత్లీ పీడిఎఫ్ కావాలనుకుంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దీని యొక్క లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. 2025 ప్రపంచ సుందరి లేదా మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పోటీలు 2025 మే 7వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు జరుగుతాయి. అయితే ఈ పోటీలలో మన ఇండియా తరపున నందిని గుప్తా గారు పాల్గొంటారు. ఈ పేరు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నందిని గుప్తా గారు మన ఇండియా తరపున పాల్గొంటారు. అయితే ఈ ప్రపంచ సుందరి పోటీలు 2024 మిస్ వరల్డ్ ఎవరయ్యా అంటే క్రిస్టినా పేజ్కోవా. చెక్ రిపబ్లిక్ దేశానికి చెందిన క్రిస్టినా పీజ్కోవా 2024 మిస్ వరల్డ్గా నిలిచింది. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి జూ ఆధారిత వన్యప్రాణి బయో బ్యాంక్ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. పద్మజ నాయుడు హిమాలయన్ జువాలజికల్ పార్క్, ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి బయోపాలిమర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఇది ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారండి. అయితే ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది అనమాట. ఇది ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ జిల్లాలో లఖింపూర్ ఖేరి జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, ఉమ్మడి సైనిక వ్యాయామమైన ధర్మా గార్డియన్ యొక్క 6వ ఎడిషన్ ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ దీంట్లో మన ఇండియా మరియు జపాన్ దేశాలు. అయితే ఇండియా మరియు జపాన్ దేశాలు పాల్గొన్న ధర్మా గార్డియన్ సైనిక వ్యాయామం యొక్క 6వ ఎడిషన్ 2025 ఫిబ్రవరి 25వ తారీఖు నుండి మార్చ్ 9వ తారీఖు వరకు ఇది జపాన్లోని మౌంట్ ఫూజీలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందయ్యా అంటే జపాన్లోనే మౌంట్ ఫూజీలో. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 25వ తారీఖు నుండి మార్చి 9వ తారీఖు వరకు. పాల్గొనే దేశాలు ఇండియా మరియు జపాన్. నెక్స్ట్, ఇండోనేషియాలో జరిగే కొమోడో 5వ బహుపాక్షిక నౌకాదళ వ్యాయామంలో ఎన్ని దేశాలు పాల్గొంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 38 దేశాలు దీంట్లో పాల్గొంటాయి. నెక్స్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్ సాగర్ కవచ్ ఎక్సర్సైజ్ను ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఇది పశ్చిమ బెంగాల్లో నిర్వహించింది. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 21వ తారీఖు మరియు 22 తారీఖులలో. దీంట్లో పాల్గొన్నవారు ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్ మరియు పశ్చిమ బెంగాల్ పోలీస్ కస్టమ్స్ అధికారులు. సో వీళ్ళందరూ ఈ సాగర్ కవచ్ ఎక్సర్సైజ్లో పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, 2025 ఫిబ్రవరిలో ఎకువేరిన్ సైనిక వ్యాయామం ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఇండియా మరియు మాల్దీవుల దేశాల మధ్య ఈ ఎకువేరిన్ సైనిక వ్యాయామంలో పాల్గొనడం అనేది జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 2వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మాల్దీవులు దేశంలోని మపుల పూషిలో ఇది జరిగింది. నెక్స్ట్, 2025 సైక్లోన్ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఇండియా మరియు ఈజిప్ట్ దేశాలు. అయితే ఈ సైక్లోన్ వ్యాయామం యొక్క ఎడిషన్ వచ్చేసి 3వ ఎడిషన్. ఎక్కడ జరిగిందయ్యా అంటే రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది. నెక్స్ట్, ఆసియాలో అతిపెద్ద ఏరో ఇండియా షో ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి. బెంగళూరు, కర్ణాటకలోని బెంగళూరులో ఇది జరిగిందన్నమాట. ఈ ఏరో ఇండియా షో యొక్క ఎడిషన్ వచ్చేసి 15వ ఎడిషన్. నెక్స్ట్, 2025 ఫిబ్రవరిలో జరిగిన వింగ్డ్ రైడర్స్ వ్యాయామంలో ఎవరు పాల్గొన్నారు?
ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఏ మరియు బి అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ ఆర్మీ. నెక్స్ట్, కాశీ తమిళ సంగమం యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, వారణాసిలో. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు. నెక్స్ట్, ఇటీవల ఆపరేషన్ సర్ద్ హవాను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దీనిని ప్రారంభించింది. అయితే ఈ ఆపరేషన్ సర్ద్ హవా అనేది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని జైసల్మీర్లో, చూడండి, జైసల్మీర్లో దీనిని 2025 జనవరి 22 నుండి 29 తారీఖు వరకు దీనిని నిర్వహించారు. నెక్స్ట్, అంతరిక్షంలో ఎక్కువ సమయం ప్రయాణించిన మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సునీత విలియమ్స్. సునీత విలియమ్స్ గారు 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో ఉండడం అనేది జరిగిందండి. అయితే గతంలో ఇదే రికార్డు పెగ్గీ విట్సన్ పేరు మీద ఉండేది. ఈమె 60 గంటల 21 నిమిషాలు, ఓకే, 60 గంటల 21 నిమిషాలు ఉండేది. సునీత విలియమ్స్ గారు 62 గంటల 6 నిమిషాలు. నెక్స్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎక్కడ నిర్మిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, గుజరాత్లోని జామ్నగర్. గుజరాత్లోని జామ్నగర్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రపంచంలోని అతిపెద్ద డేటా సెంటర్ను నిర్మిస్తుంది. నెక్స్ట్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ సర్విలెన్స్ సిస్టమ్ను ప్రారంభించారు? ఏ బ్యాటిల్ ఫీల్డ్ సర్విలెన్స్ సిస్టమ్ను ప్రారంభించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సంజయ్. అయితే ఈ సంజయ్ అనే బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ సిస్టమ్ అనేది అత్యాధునిక సెన్సార్లు మరియు అత్యాధునిక విశ్లేషణలతో అమర్చబడి ఉంటుంది. నెక్స్ట్, 2025 జనవరిలో NVS-02 ఉపగ్రహాన్ని ఇస్రో ఏ రాకెట్ ద్వారా ప్రయోగించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, GSLV F-15 ద్వారా. అయితే దీనిని ఎప్పుడు ప్రయోగించిందయ్యా అంటే 2025 జనవరి 29వ తారీఖున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం అనేది జరిగింది. అయితే ఈ ఉపగ్రహం నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ సేవలను మెరుగుపరచడం కోసం ఇది ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, నావిక్ అనేది భారతదేశ స్వతంత్ర ప్రాంతీయ అంటే స్వదేశంగా తయారు చేసిన నావిగేషన్ ఉపగ్రహ సేవలను మెరుగుపరచడం కోసం ఇది సహాయపడుతుంది. నెక్స్ట్, ఇటీవల భారతదేశం పరీక్షించిన విశ్రాట్స్ క్షిపణి వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, రీసెర్చ్ సెంటర్ ఇమారత్. అయితే ఇక్కడ ఈ విశ్రాట్స్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. అయితే దీనిని అభివృద్ధి చేసిన వారు ఎవరెవరయ్యా అంటే హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ మరియు DRDO మరియు భారతీయ పరిశ్రమ భాగస్వామ్యాల సహకారంతో ఈ విశ్రాట్ క్షిపణి వ్యవస్థను రూపొందించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ విశ్రాట్స్ అనేది నాలుగవ తరం మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్, ఇటీవల జీరో వేస్ట్ ద్వారా బయోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, IIT మెడ్రాస్. అయితే ఈ బయోప్లాస్టిక్లను పూర్తి స్థాయిలో నిలకడ ఉండేలా వ్యర్థాలను వదిలివేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోవడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్, వ్యవసాయ అభివృద్ధి కోసం ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయంతో ఏ IIT AI ఆధారిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అగ్రిహబ్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, IIT ఇండోర్. నెక్స్ట్, కిరణజన్య సమయక్రియను ఉపయోగించి అంతరిక్షంలో రాకెట్ ఇంధనం కోసం ఆక్సిజన్ను ఏ దేశం తయారు చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చైనా. నెక్స్ట్, ఇస్రో ఏ IIT సహాయంతో స్వదేశీ సెమీకండక్టర్ని అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇది కూడా IIT మెడ్రాసే.
అయితే ఈ ఐఐటి మెడ్రాస్ మరియు ఇస్రో ఈ రెండు కలిసి ఐరిస్ ఐరిస్ పేరుతో స్వదేశీ సెమీకండక్టర్ చిప్ను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఈ ఐరిస్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇండిజినియస్ రిస్క్ వి మైక్రో ప్రాసెసర్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్. నెక్స్ట్, ఆసియాలో మొదటి గ్లోబల్ హైపర్లూప్ పోటీలు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐఐటి మెడ్రాస్. అయితే ఈ పోటీలు ఫిబ్రవరి 21 నుండి 25వ తారీఖు వరకు జరిగాయి. నెక్స్ట్, చంద్రుని దక్షిణ ధ్రువం యొక్క మ్యాప్ను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, భారతదేశ శాస్త్రవేత్తలు చంద్రుని దక్షిణ ధ్రువం యొక్క మ్యాప్ను తయారు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల ఐన్స్టీన్ రింగ్ ఏ దేశ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫ్రాన్స్ దేశం యొక్క యూక్లిడ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా ఈ ఐన్స్టీన్ రింగ్ను కనుక్కోవడం అనేది జరిగింది. నెక్స్ట్, అంతర్జాతీయ అంతరిక్ష మిషన్ కోసం ఎంపికైన మొదటి వికలాంగ వ్యోమగామి జాన్ మెక్ఫాల్ ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, బ్రిటన్. అయితే ఈ జాన్ మేక్ఫాల్ గారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ద్వారా వ్యోమగామిగా ఎంపికైన మొదటి వికలాంగ వ్యక్తి. అయితే ఈ జాన్ మేక్లాఫ్ గారు అంతకుముందు ఒక పారా ఒలింపిక్ అథ్లెట్ మరియు సర్జన్ కూడా, డాక్టర్ కూడా చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, నీతి ఆయోగ్ యొక్క మొదటి ఆర్థిక ఆరోగ్య సూచికలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఒడిశా. అయితే ఇక్కడ నీతి ఆయోగ్ గురించి ఒకసారి రివిజన్ చేసుకుందామండి. నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015 జనవరి 1వ తారీఖున ఏర్పడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి గారు ఉంటారు. వైస్ చైర్మన్ వచ్చేసి సుమన్ కే బేరీ గారు వైస్ చైర్మన్. సిఇఓ వచ్చేసి బివిఆర్ సుబ్రహ్మణ్యం. అయితే అంతేకాకుండా నీతి ఆయోగ్ రెవెన్యూ మొబిలైజేషన్ ఇండెక్స్లో మొదటి స్థానం వచ్చేసి గోవా. దేనిలో అండి? రెవెన్యూ మొబిలైజేషన్ ఇండెక్స్లో మొదటి స్థానం గోవా కాగా, పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్లో మొదటి స్థానం వచ్చేసి కర్ణాటక. పంచాయతీ డెవల్యూషన్ ఇండెక్స్లో మొదటి స్థానం కర్ణాటక, రెవెన్యూ మొబిలైజేషన్ ఇండెక్స్లో ఫస్ట్ ప్లేస్ గోవా అండ్ ఆర్థిక ఆరోగ్య సూచిలో మొదటి స్థానం వచ్చేసి ఒడిశా. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం 2024 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 96వ ర్యాంకు. అంతకుముందు 2023లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 93వ ర్యాంక్ ఉండేది. దీంట్లో టాప్ స్థానాలు చూసుకుంటే ఫస్ట్ డెన్మార్క్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ వచ్చేసి సింగపూర్. నెక్స్ట్, 2025 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యుఎస్ఏ. టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ చైనా, థర్డ్ వచ్చేసి రష్యా. దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 12వ స్థానం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం ప్రపంచ దేశీయ విమాన ర్యాంకింగ్లో భారతదేశం ఏ స్థానాన్ని పొందింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫస్ట్ ప్లేస్ అండి. మన వరల్డ్లోనే డొమెస్టిక్ ట్రావెలింగ్లో ఫస్ట్ ప్లేస్ మన ఇండియా. దీంట్లో టాప్ దేశాలు ఒకసారి చూద్దామండి. ఫస్ట్ ప్లేస్ మన ఇండియా కాక, సెకండ్ ప్లేస్ యుఎస్ఏ, థర్డ్ చైనా. నెక్స్ట్, ఇటీవల డిఆర్డిఓ మరియు ఇండియన్ నేవీ ఏ క్షిపణిని విజయవంతంగా పరీక్షించాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, NASMSR. అయితే దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, నాన్ యాంటీ షిప్ మిసైల్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. డిఆర్డిఓ మరియు భారత నావికా దళం చాందీపూర్లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో
ఈ నావల్ యాంటీ షిప్ మిసైల్ యొక్క విమాన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించడం అనేది జరిగింది. అయితే దీనికోసం ఉపయోగించిన హెలికాప్టర్ వచ్చేసి సీకింగ్ హెలికాప్టర్ను ఉపయోగించడం అనేది జరిగింది. నెక్స్ట్ 2024 హురూన్ ఇండియా 500 జాబితాలో ఏ కంపెనీ అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రిలయన్స్ ఇండస్ట్రీస్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీస్, సెకండ్ టాటా, థర్డ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి. నెక్స్ట్ 2024లో అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన దేశం ఏది? ఆన్సర్ ఫస్ట్ ప్లేస్ అండి మయన్మార్, సెకండ్ ప్లేస్ మన ఇండియా స్థానం వచ్చేసి సెకండ్ ప్లేస్. అయితే మయన్మార్లో మొత్తం 85 సార్లు షట్ డౌన్ చేయగా మన ఇండియాలో 84 సార్లు. అయితే ఓన్లీ మన ఇండియాలో అత్యధిక సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన రాష్ట్రాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ మణిపూర్లో మొత్తం 21 సార్లు షట్ డౌన్ చేయడం జరిగింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి హర్యానాలో 12 సార్లు. థర్డ్ ప్లేస్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, ఇక్కడ కూడా 12 సార్లు. నెక్స్ట్ 2025 ఫిబ్రవరిలో బీసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, సచిన్ టెండూల్కర్. నెక్స్ట్ 67వ గ్రామీ అవార్డ్స్లో ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కౌబాయ్ కార్టర్ గారు బియాన్స్ అనే సినిమాలో ఈ అవార్డు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ 2025 సంవత్సరానికి ఎంతమందికి పద్మ అవార్డులు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 139. దీంట్లో పద్మ విభూషణ్ వచ్చేసి 7, పద్మభూషణ్ వచ్చేసి 19, పద్మశ్రీ వచ్చేసి 113. నెక్స్ట్ 2025 గ్లోబల్ టీచర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, మొహమ్మద్ ఇమ్రాన్ ఖాన్. ఈయన వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రానికి చెందినవారు. ఈ అవార్డు కింద ప్రైజ్ మనీ వచ్చేసి $10 మిలియన్. నెక్స్ట్ ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్న క్రిస్టన్ కార్లా కంగాలు ఏ దేశ అధ్యక్షురాలు? ఆన్సర్ ట్రినిడాడ్ అండ్ టొబాగో. అయితే ఈ ప్రవాసీ భారతీయ దినోత్సవం వచ్చేసి జనవరి 9వ తారీఖున జరుపుకుంటారు. నెక్స్ట్ 2025 WEF యొక్క క్రిస్టల్ అవార్డుతో ఎవరిని సత్కరించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ అంటే రికెన్ యమమోటో, ఈయన ఆర్కిటెక్చర్. సెకండ్ వచ్చేసి డయాన్ వాన్ ఫస్టెన్బర్గ్, ఈయన వచ్చేసి ఫ్యాషన్ డిజైనర్. డేవిడ్ బెక్హామ్, ఈయన వచ్చేసి యూనిసెఫ్ యొక్క గుడ్ విల్ అంబాసిడర్. అయితే ఈ అవార్డులు 2025 WEF యొక్క సమావేశం జరిగింది కదా దావోస్లో, స్విట్జర్లాండ్లోని దావోస్లో దీని యొక్క సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ అవార్డు 3 అందుకున్నారు. నెక్స్ట్ 2024 జీవన్ రక్ష పథక్ సిరీస్ అవార్డ్స్లో ఎంతమందికి లభించాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 49. అయితే ఈ అవార్డులు అనేవి ప్రమాదంలో ఉన్న వ్యక్తి ప్రాణాలను రక్షించడంలో సహాయం చేసిన వారికి ఈ అవార్డులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ అవార్డులో మొత్తం 3 రకాలు ఉంటాయి. ఒకటి సర్వోత్తమ్ జీవన్ రక్ష పథక్ వచ్చేసి సర్వోత్తమ్ జీవన్ రక్ష పథక్ 17 మందికి రావడం జరిగింది. ఉత్తమ్ జీవన్ రక్ష పథక్ వచ్చేసి 9 మందికి. జీవన్ రక్ష పథక్ ఇది వచ్చేసి 23 మందికి. మొత్తం మీద 49 మందికి ఈ అవార్డు రావడం జరిగింది. దీంట్లో ఈ అవార్డు అందుకున్న మన తెలుగువారు చూసుకుంటే నెల్లి శ్రీనివాసరావు గారు, ఈయన ఆంధ్రప్రదేశ్కు చెందినవారు. సెకండ్ బండకింది శ్రావణ్ కుమార్, ఈయన తెలంగాణకు చెందినవారు. నెక్స్ట్ ఏ రాష్ట్ర అటవీ ప్రాజెక్టుకు 2025 స్కోచ్ అవార్డు లభించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, నాగాల్యాండ్. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థలకు కూడా ఈ స్కోచ్ అవార్డు రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డును ఎవరు అందుకున్నారు?
ఆన్సర్ ఆప్షన్ సి అండి, నటరాజన్ చంద్రశేఖరన్. అయితే ఈ నటరాజన్ చంద్రశేఖరన్ ఎవరయ్యా అంటే టాటా గ్రూప్ యొక్క చైర్మన్. నెక్స్ట్, నైట్ కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డును ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సునీల్ భారతి మిట్టల్. నెక్స్ట్, 2025 ఫార్వర్డ్ ఫాస్టర్ సస్టైనబిలిటీ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎన్టీపీసీ. నెక్స్ట్, 78వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్లో ఉత్తమ చిత్రం అవార్డును ఏ చిత్రం గెలిచింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కాన్క్లేవ్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 బీబీసీ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది? 2025 టైమ్ మ్యాగజైన్ జాబితాలో చేర్చబడిన మహిళల జాబితాలో ఇండియా నుండి ఎవరు చేరారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్. నెక్స్ట్, 2025 సిఇఓ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సమీర్ కనోడియా. ఈయన వచ్చేసి లూమినా డాటా మ్యాటిక్స్ కంపెనీ యొక్క సిఇఓ. నెక్స్ట్, 2024 సంవత్సరానికి ఐసీసీ పురుషుల T20 క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హర్షదీప్ సింగ్. నెక్స్ట్, 2024 సర్ గ్యార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ ఎవరికి లభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, జస్ప్రీత్ బుమ్రా గారికి. నెక్స్ట్, 2025 టాటా స్టీల్స్ మాస్టర్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆర్ ప్రజ్ఞానంద. అయితే ఈ టాటా స్టీల్ మాస్టర్స్ టైటిల్ గెలిచిన రెండవ భారతీయుడు ఈ ఆర్ ప్రజ్ఞానంద గారు. అంతకుముందు విశ్వనాథ్ ఆనంద్ గారు 2006వ సంవత్సరంలో గెలవడం అనేది జరిగింది. నెక్స్ట్, 38వ జాతీయ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఈ 38వ జాతీయ క్రీడలు జరిగాయండి. ఈ 38వ జాతీయ క్రీడలలో పథకాల పట్టికలో టాప్ స్థానాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సర్వీసెస్ ఫస్ట్ ప్లేస్ అండి. సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర. దీంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం చూసుకుంటే 18వ స్థానం అండి. తెలంగాణ యొక్క స్థానం వచ్చేసి 28వ స్థానం. నెక్స్ట్, 39వ జాతీయ క్రీడలు వచ్చేసి ఇది మేఘాలయ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. నెక్స్ట్, 2025 ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ పథకాల పట్టికలో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి అంది, లదాఖ్. అయితే ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ప్రారంభించిన సంవత్సరం 2020వ సంవత్సరం అండి. ఈ పథకాల పట్టికలో టాప్ స్థానాలు ఒకటి లదాఖ్ కాక సెకండ్ ప్లేస్ తమిళనాడు. నెక్స్ట్, 2024-25 ఉమెన్స్ హాకీ ఇండియా లీగ్ విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఒడిశా వారియర్స్. విజేత వచ్చేసి విన్నర్ వచ్చేసి ఒడిశా వారియర్ కాక రన్నర్అప్గా వచ్చేసి సుర్మా హాకీ క్లబ్ రన్నర్గా నిలిచింది. నెక్స్ట్, 2025 దివ్యాంగ్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఎవరు గెలిచారు? దీనిని మన ఇండియానే గెలవడం జరిగింది. రన్నర్అప్ వచ్చేసి ఇంగ్లాండ్. రన్నర్గా ఇంగ్లాండ్ నిలిచింది. హోస్ట్ చేసిన దేశం వచ్చేసి శ్రీలంకలో ఇది జరిగింది. నెక్స్ట్, 2025 సీనియర్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మనూష్ షా. రన్నర్ వచ్చేసి పాయస్ జైన్ గారు రన్నర్అప్గా నిలిచారు. నెక్స్ట్, 2025 ఆసియా వింటర్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? ఆన్సర్ ఇది చైనాలోని హర్బిన్లో. అయితే 2025 వచ్చేసి చైనాలోని హర్బిన్లో జరగగా 2026 వచ్చేసి జపాన్లోని ప్రిక్చర్ మరియు నగోయా నగరాల్లో జరుగుతుంది. అంటే 2026 జపాన్ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ 2025 వద్దామండి. ఈ 2025లో ఈ పథకాల పట్టికలో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ చైనా,
సెకండ్లో వచ్చేసి దక్షిణ కొరియా, థర్డ్ వచ్చేసి జపాన్. నెక్స్ట్ 38వ జాతీయ క్రీడల్లో ఏ పురుషుల కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉత్తరప్రదేశ్. రన్నరప్ వచ్చేసి చండీగఢ్ రన్నర్గా నిలిచింది. నెక్స్ట్ పురుషుల హాకీ ఇండియా లీగ్ విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, శ్రాచి ర్యార్ బెంగాల్ టైగర్స్ విన్నర్గా నిలిచింది. రన్నరప్గా వచ్చేసి హైదరాబాద్ తుఫాన్ అండి రన్నర్గా నిలిచింది. నెక్స్ట్ 2025 ఇండియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ టైటిల్ ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పంకజ్ అద్వానీ. నెక్స్ట్ అవినీతి కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేధించిన మొదటి మహిళా క్రికెటర్ ఎవరండి? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ పేరు ఇది, గుర్తుంచుకోవాలండి. ఆన్సర్ వచ్చేసి షోహ్లీ అఖ్తర్ గారు. ఈమె వచ్చేసి బంగ్లాదేశ్ యొక్క క్రికెటర్ అండి. బంగ్లాదేశ్కు చెందిన షోహ్లీ అఖ్తర్ ఈ మహిళా క్రికెటర్ మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా 5 సంవత్సరాల పాటు ఐసీసీ నిషేధించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇండోర్ 3000 మీటర్ల ఈవెంట్లో దీనిని 7 నిమిషాల 38 సెకండ్లలో పూర్తి చేసిన గుల్వీర్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ అతి తక్కువ సమయంలో హాఫ్ మ్యారథాన్ పూర్తి చేసిన మొదటి రన్నర్గా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, జాకోబ్ కపిల్మో. ఉగాండా దేశానికి చెందిన ఈ జాకోబ్ కిపిల్మో 57 నిమిషాల్లో ఈ రన్నింగ్ అనేది పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్ 2025 అంతర్జాతీయ సరస్వతి ఉత్సవం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది హర్యానాలో జరిగింది. నెక్స్ట్ 2025 మొదటి టెక్నాలజీ డైలాగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది బెంగళూరులో జరిగిందండి. నెక్స్ట్ 2025 జనవరిలో ఫ్యూచర్ టూరిజం ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, స్పెయిన్ దేశంలో ఈ ఫ్యూచర్ టూరిజం ఫెస్టివల్ అనేది జరిగింది. దీంట్లో మన ఇండియా నుంచి భారత పర్యాటక మంత్రిత్వ శాఖ పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్ బ్రిక్స్ యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మన ఇండియాలో జరుగుతుంది. ఎప్పుడయ్యా అంటే మార్చ్ 3వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు. నెక్స్ట్ 2025 జనవరిలో 9వ క్వాడ్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగిందండి. దీంట్లో మన ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన వారు విదేశాంగ శాఖ మంత్రి అయిన ఎస్ జయశంకర్ గారు. నెక్స్ట్ 2025 మొదటి బిమ్స్టిక్ యూత్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుజరాత్లోని గాంధీనగర్లో. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు. నెక్స్ట్ 2025 ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మొదటిసారిగా ఏ దేశం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మన ఇండియానే దీనిని ఫస్ట్ టైం నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఈ సమ్మిట్ అనేది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2025 ఫిబ్రవరి 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు. ఎక్కడయ్యా అంటే న్యూఢిల్లీలో ఇది జరిగింది. నెక్స్ట్ 2025 గ్లోబల్ జస్టిస్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, యుఏఈలోని దుబాయ్లో జరుగుతుంది. ఎప్పుడయ్యా అంటే 2025 ఏప్రిల్ 12వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు. నెక్స్ట్ 2025 సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హర్యానాలో ఇది జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 7వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు. నెక్స్ట్ 32వ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో. దీనిని ప్రారంభించిన వారు కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద జూమూర్ నృత్యాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అస్సాం రాష్ట్రం నిర్వహించింది. అయితే ఈ నృత్యంలో
మొత్తం 7,000 మంది నృత్యకారులు పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించడం అనేది జరిగింది. అయితే ఈ నృత్య సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం కూడా జరిగింది. నెక్స్ట్ 2025 ఆల్ ఇండియా స్టేట్ వాటర్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాజస్థాన్లో. నెక్స్ట్ మొదటి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు, చూడండి ఫస్ట్ టైం ఇది, మొదటి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సు ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో. నెక్స్ట్ మొదటి ఆల్ ఇండియా ట్రాన్స్జెండర్ల కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ రాజస్థాన్లోని అజ్మీర్లో ఈ ఇండియాలోని ఫస్ట్ టైం ట్రాన్స్జెండర్ల కాన్ఫరెన్స్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇటీవల ఇండియా ఫ్రాన్స్ ఏఐ పాలసీ రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ప్యారిస్లో. నెక్స్ట్ 2025 ఫిబ్రవరిలో లిథియం అన్వేషణ పెట్టుబడి సహకారం కోసం ఏ దేశాల మధ్య ఒప్పందం అనేది జరిగింది? చూడండి, లిథియంను అన్వేషించడం అంటే వెతకడం మరియు వాటి కోసం పెట్టుబడి పెట్టడం. ఈ 2 దేశాల మధ్య సహకారం కోసం ఇండియా మరియు అర్జెంటీనా దేశాల మధ్య ఈ సహకారం అనేది ఏర్పడిందన్నమాట. నెక్స్ట్ 2025 ఫిబ్రవరిలో ఏ దేశాలు ట్రస్ట్ ఒప్పందం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, భారతదేశం మరియు యుఎస్ ఈ 2 దేశాల మధ్య ఈ ట్రస్ట్ అనే ఒప్పందం జరిగింది. ట్రస్ట్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ట్రాన్స్ఫార్మింగ్ రిలేషన్స్ యూటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ. సో ఇది ఫ్రెండ్స్ ఫిబ్రవరికి సంబంధించిన టాప్ 100 వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.